ఒక నీతిమంతుడు అయిన వాడు ఏం చేస్తాడు తెలుసండి? ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటాడు. ఇచ్చేవాడి చేతులు పైన ఉంటుంది, తీసుకునేవాడి చేతులు క్రింద ఉంటుంది. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రింద వాడిగా ఉంటావు. నువ్వు నీతిమంతుడు అయితే ఇస్తూనే ఉంటావు. ఆమె చెప్పడం గట్టిగా. ఇస్తానే ఉంటే ఒకరోజు అడుక్కొని తింటామేమో అంటారు. నీతిమంతుడిని దేవుడు అతని సంతానాన్ని భిక్షమెత్తుకునే స్థితిని దేవుడు ఇవ్వడు. దైవజనులు లేసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్తారు. ఇంకా సమయం అన్నకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు. అప్పుడు ఒక ఆయన ఇలా చెప్తున్నాడండి. గోడ అవతల లేసన్ గారికి తెలిసిన వాళ్ళే, మహానుభావుడు, బాగా చూసుకున్నాడు వీళ్ళందరినీ, వీళ్ళకి బాగా జరిగినాయి ఇప్పటివరకు. ఇక పోయేటట్టున్నాడు పెద్ద ఆయన పోతే ఈ సేవకులందరూ అడుక్కొని తినాల్సిందే. ఎట్లా తినాలంటండి? అడుక్కొని తినాల్సిందే. ఇంత పెద్ద మందిరం కట్టాడు, ఇంక ఎట్టుంటుందో ఈ సేవ ఇక్కడ. ఆయన పోతే ఈ మందిరానికి సున్నాలు వేసుకోవడానికి కూడా వీళ్ళకి గతి ఉండదు అని అంటా ఉన్నాడు. ఆ మాట నా చెవిలో పడ్డాయండి. కానీ బైబిల్ ఏమంటే తెలుసండి? నీతిమంతుని సంతానాన్ని దేవుడు భిక్షమెత్తుకొని ఇవ్వడు. స్తోత్రం చెప్పడం గట్టిగా.